నమస్కారం. ఈరోజు మనం ఇండియా డిజిటల్ పేమెంట్ ల్యాండ్స్కేప్ని కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేసిన ఒక పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. అది యూపీఐ. యూపీఐస్ మెయిన్స్ జిఎస్ పేపర్ 2 అండ్ 3 పర్స్పెక్టివ్లో యూపీఐ అనేది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఇట్స్ అ సోషో ఎకనామిక్ రెవల్యూషన్. సో లెట్స్ బ్రేక్ డౌన్ హౌ ఇట్ ఆల్ వర్క్స్. ఈ సెషన్లో మనం ఈ 5 కీ ఏరియాస్ని కవర్ చేద్దాం. ఫస్ట్, యూపీఐ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. నెక్స్ట్, గవర్నమెంట్ రోల్ ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత దాని ఎకనామిక్ ఇంపాక్ట్ని ఎనలైజ్ చేద్దాం. ఫైనలీ, ఫ్యూచర్లో ఉన్న ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్, లెట్స్ బిల్డ్ ద ఫౌండేషన్. అసలు యూపీఐ అంటే ఏంటి? ఇండియా అంతా ఫాస్ట్గా బ్యాంక్స్ దగ్గర లాంగ్ క్యూస్ నుంచి సింపుల్ క్యూఆర్ కోడ్స్కి ఎలా షిఫ్ట్ అయింది? లెట్స్ ఫైండ్ అవుట్. కోర్గా చూస్తే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఏప్రిల్ 11, 2016న ఎన్పీసీఐ లాంచ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రియల్ టైమ్ సిస్టమ్. బ్యాంక్ అకౌంట్స్ మధ్య మనీ ట్రాన్స్ఫర్ని ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించినంత ఈజీ చేసేసింది. ఈ మ్యాసివ్ సిస్టమ్ వెనక ఉన్న ఆర్గనైజేషన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎన్పీసీఐ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యొక్క ఒక జాయింట్ ఇనిషియేటివ్ అన్నమాట. ఈ టైమ్లైన్ యూపీఐ యొక్క ఇన్క్రెడిబుల్ ఎవల్యూషన్ని చూపిస్తోంది. 2016-18 మధ్యలో సింపుల్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్స్తో మన క్యాష్ డిపెండెన్సీని బ్రేక్ చేసింది. 2019 నుంచి 22 వరకు క్యూఆర్ కోడ్స్తో మర్చెంట్ పేమెంట్స్లో ఒక రెవల్యూషన్ తీసుకుని వచ్చింది. ఇప్పుడు యూపీఐ లైట్ లాంటి ఫీచర్స్తో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ఇంకా డీపెన్ చేస్తోంది అండ్ రూపే ఇంటిగ్రేషన్ ద్వారా గ్లోబలీ ఎక్స్పాండ్ అవుతోంది. ఇప్పుడు మనకు యూపీఐ అంటే ఏంటో తెలిసింది కదా, సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెకానిక్స్. అసలిది ఎలా పనిచేస్తుంది? దానిలో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి? ఈ స్లైడ్లో ఉన్న ఫీచర్సే యూపీఐ సక్సెస్కి సీక్రెట్ సాస్ అన్నమాట. ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్స్, 24/7 అవైలబిలిటీ, సెక్యూర్ ఆథెంటికేషన్ అన్నీ ఉన్నాయి. కానీ ద రియల్ గేమ్ చేంజర్ ఇస్ ఇంటర్ఆపరబిలిటీ. అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ని అయినా ఏ యూపీఐ యాప్తో అయినా యూజ్ చేయొచ్చు. మీ ఎస్బీఐ అకౌంట్ని ఫోన్పేకి లింక్ చేయొచ్చు, లేదా మీ హెచ్డిఎఫ్సి అకౌంట్ని గూగుల్ పేతో వాడుకోవచ్చు. అంతా సీమ్లెస్గా ఉంటుంది. ఒక టిపికల్ యూపీఐ ట్రాన్సాక్షన్ చాలా సింపుల్ అండ్ కేవలం ఈ 5 స్టెప్స్లో అయిపోతుంది. అకౌంట్ నంబర్స్ ఆర్ ఐఎఫ్ఎస్సి కోడ్స్ లాంటి డీటెయిల్స్ అవసరమే లేదు. జస్ట్ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, అమౌంట్ ఎంటర్ చేయండి, మీ సీక్రెట్ పిన్తో ఆథరైజ్ చేయండి, అంటే మనీ ఇన్స్టెంట్లీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నౌ ఇది చాలా ఇంపార్టెంట్ డిస్టింక్షన్. స్టాండర్డ్ యూపీఐని మీ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి అన్ని పెద్ద ట్రాన్సాక్షన్స్ కోసం. యూపీఐ లైట్ అనేది మీ పాకెట్లో ఉండే ఒక చిన్న వాలెట్ లాంటిది, ఎవ్రీడే చిన్న చిన్న ఖర్చులకి లైక్ టీ ఆర్ స్నాక్స్ కోసం. ఇది ఒక ఆన్ డివైస్ వాలెట్, సో బ్యాంకింగ్ సిస్టమ్ పైన లోడ్ తగ్గిస్తుంది. లిమిట్స్ తక్కువుంటాయి, ట్రాన్సాక్షన్కి 500 రూపీస్ అండ్ డైలీ 4000 రూపీస్. బట్ మైక్రో ట్రాన్సాక్షన్స్కి ఇది పర్ఫెక్ట్. యూపీఐ ఇంత ఫాస్ట్గా గ్రో అవడం అనేది కేవలం ఒక టెక్నాలజికల్ మార్వెల్ మాత్రమే కాదు. దాని వెనక గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ చాలా ఉంది. అదేంతో చూద్దాం. యూపీఐ సక్సెస్కి 3 పిల్లర్స్ చాలా క్రిటికల్. ఫస్ట్, జామ్ ట్రినిటీ, అంటే జన్ధన్, ఆధార్ అండ్ మొబైల్. ఇది ఫౌండేషన్ వేసింది. బ్యాంక్ అకౌంట్స్, డిజిటల్ ఐడెంటిటీ అండ్ మొబైల్ యాక్సెస్ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సెకండ్, జీరో ఎంజీఆర్ పాలసీ, అంటే యూజర్స్కి అండ్ మర్చెంట్స్కి ట్రాన్సాక్షన్ ఫీజు ఉండవు. ఇదొక పెద్ద ఇన్సెంటివ్. అండ్ థర్డ్, ఇంటర్ఆపరబిలిటీ. దీనివల్ల అన్ని బ్యాంక్సు అండ్ యాప్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేయగలిగాయి. ఇప్పుడు మీ జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ అయిన సెక్షన్కి వచ్చాం. యూపీఐ అనేది జస్ట్ ఒక పేమెంట్ సిస్టమ్ కాదు, అది మన ఎకానమీని ఫండమెంటలీ రీషేప్ చేసింది. ఎలాగో చూద్దాం. ఈ నంబర్ చూడండి, 218.98 బిలియన్. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2026కి ప్రొజెక్ట్ చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ సంఖ్య. ఈ ఒక్క నంబర్ చాలు యూపీఐ యొక్క స్కేల్ అండ్ అడాప్షన్ ఎంతో చెప్పడానికి. ఈ గ్రాఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూలో ఉన్న ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని చూపిస్తుంది. FY 17లో జస్ట్ 7,000 crores దగ్గర స్టార్ట్ అయి FY 26కి 285 lakh crores రీచ్ అవ్వబోతుంది. దాట్ ఈజ్ అ మ్యాసివ్ జంప్. కానీ ఇంపాక్ట్ అనేది కేవలం పేమెంట్స్కి మాత్రమే పరిమితం కాదు.
యూపీఐ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని డ్రైవ్ చేసింది, కోట్ల మందిని ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకొచ్చింది. ఎంఎస్ఎంఈస్కి వాళ్ల ట్రాన్సాక్షన్ హిస్టరీ బేసిస్ మీద ఫార్మల్ క్రెడిట్ దొరకడానికి హెల్ప్ చేసింది. పీఎం కిసాన్ లాంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్లో లీకేజెస్ని తగ్గించింది. అండ్ ఇప్పుడు ఇండియా ప్రపంచంలో జరిగే రియల్ టైమ్ పేమెంట్స్లో స్టాగరింగ్ 49% కంట్రోల్ చేస్తోంది. థింక్ అబౌట్ ఇట్, ఒక డెవలపింగ్ నేషన్ బిల్డ్ చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్రపంచానికి ఒక మోడల్గా నిలిచింది. దాట్ ఈజ్ అ మాన్యుమెంటల్ అచీవ్మెంట్. ఆఫ్కోర్స్, ఇంత పెద్ద సక్సెస్తో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు యూపీఐ ఫేస్ చేస్తున్న కొన్ని కీ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఈ చార్ట్ ఒక మేజర్ కన్సర్న్ని హైలైట్ చేస్తుంది. అది మార్కెట్ కాన్సంట్రేషన్. 2 పెద్ద ప్లేయర్స్, ఫోన్పే అండ్ గూగుల్ పే, 80% కన్నా ఎక్కువ మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇది ఒక డుఓపిలీ రిస్క్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఆ సిస్టమ్ అంతా జస్ట్ 2 కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల సిస్టమిక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. డ్యూయోపలీతో పాటు ఇంకా కొన్ని సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. జీరో ఎండిఆర్ మోడల్ వల్ల పేమెంట్ కంపెనీస్కి రెవెన్యూ ఛాలెంజ్గా మారింది. సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. ఈ హై వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ సర్వర్స్ పైన స్ట్రెయిన్ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ డిజిటల్ డివైడ్, స్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్ విషయంలో ఇది ఇంకా ఒక ఛాలెంజ్గానే ఉంది. ఫ్యూచర్ గ్రోత్ కోసం ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయడం చాలా అవసరం. సో ఇది మనల్ని ఫైనల్గా ఒక క్రూషియల్ క్వశ్చన్ దగ్గరికి తీసుకొస్తుంది. మార్కెట్ కాన్సంట్రేషన్, సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఇన్క్లూజన్ లాంటి ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి యూపీఐ ఇంకో డెకేడ్ కూడా తన సక్సెస్ని సస్టైన్ చెయ్యగలదా? ఆ ఆన్సర్ మీదే ఇండియా డిజిటల్ ఎకానమీ యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.